श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
సాయి బాబా 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 30వ అధ్యాయం. నిన్నటి తరువాయి శ్యామ మృక్కు. కాకాజీ షిరిడీ పోవుటకు ఆలోచిస్తుండగా ఒక అతిథి అతన్ని షిరిడీకి తీసుకుని పోవుటకు అతని ఇంటికి వచ్చాను. అతడు ఇంకెవడో కాదు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామయే. శ్యామ ఆ సమయమున వణికి ఎట్లు వచ్చెనో చూతము. శ్యామ బాల్యంలో జబ్బుపడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతకు వణిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనములకు వచ్చి బిడ్డను నీ పాదంలో పెట్టదని మ్రొక్కుకొనెను. కొన్ని సంవత్సరాల వెంబట ఆ తల్లి కుటుంబంపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను.
తనకు నయమైనచో 2 వెండి కుచములు సమర్పించేదనని అప్పుడు ఇంకొక మ్రొక్కు మ్రొక్కాను. కానీ ఈ 2 మ్రొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోయినప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి 2 మ్రొక్కులు చెల్లించు భారము అతనిపై వచ్చి ఆమె మృతి చెందెను. శ్యామ కొన్నాళ్లకు ఆ మ్రొక్కులను పూర్తిగా మరచెను. ఇట్లు 30 సంవత్సరాలు గడిచాను. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములొచ్చట మకాం చేశాను. అతడు శ్రీమాన్ బూటి మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరంగా నుండెను. శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష పండితుని సంప్రదించగా అతడు తల్లి మ్రొక్కులు చెల్లించకపోవడిచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలుగజేయుచున్నదనెను. బాపాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరచెను. అప్పుడు శ్యామకు సర్వము జ్ఞప్తికి వచ్చెను. ఇంకనూ ఆలస్యం చేసినచో హానికరమగు నిర్ణయించి శ్యామ ఒక కంసాలను పిలిచి 2 వెండి కుచములు చేయించెను. మసీదుకు పోయి బాబా పాదములపై పడి 2 కుచములను అచ్చటబెట్టి తన మృక్కులను చల్లజేయమని బాబాయే తన సప్తశృంగి దేవతగుడిచే వారిని ఆమోదించమని వేడెను. నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మృక్కును చెల్లింపుమని బాబా నిర్బంధించెను. బాబా ఊదిని ఆశీర్వాదములు పొంది శ్యామ వణి పట్టణమునకు బయలుదేరెను. పూజారి ఇల్లు వెదగుచు తుదకు కాకాజీ ఇల్లు చేరెను. అప్పుడు కాకాజీ షిరిడికి పోవాలని గొప్ప కుతూహలంతో నుండెను. అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళాను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలకే చూడుడు. మీరెవరు, ఎచ్చటి నుండి వచ్చినారని కాకాజీ అడిగిన. మాది షిరిడి, నేను సప్తశృంగికి మృక్కు చెల్లించడానికి ఇక్కడ వచ్చినానని శ్యామ అనను. షిరిడి నుంచి వచ్చినని తెలియగానే శ్యామను కాకాజీ కౌగిలించుకుని ప్రేమచే మైమరచను. వారు సాయి లీలల గురించి ముచ్చరించుకుని శ్యామ మృక్కులన్నీ చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడికి బయలుదేరి షిరిడి చేరగానే కాకాజీ మసీదుకి పోయి బాబాను చూచి వారి పాదంపై పడిను. అతని కళ్ళు కన్నీటితో నిండెను. అతని మనస్సు శాంతించెను. సప్తశృంగి దేవత స్వప్నంలో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనసులోని చంచలత్వం అంతా పోయి ప్రశాంతి వహించెను. కాకాజీ తన మనసులో ఇట్లనుకొనెను, ఏమి ఈ అద్భుత శక్తి! బాబా ఏమీ పలుకలేదు, ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరగలేదు, ఆశీర్వచనములైనా పలుకలేదు. కేవలం వారి దర్శనమే సంతోషంలో కారణమయ్యను. వారి దర్శనం మాత్రమేనే నా మనశ్చాంచల్యం పోయినది, అంతరంగమున ఆనందం ఉద్భవించినది. ఇదియే దర్శన భాగ్యము. అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగడించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని అతని సంతోషంకు అంతు లేకుండెను. బాబాను సర్వస్వ శరణాగతి చేశాను. తన వేదనను బాధలను మరచెను. స్వచ్ఛమైన ఆనందమును పొందెను. అక్కడ 12 రోజులు సుఖంగా నుండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకుని వారి ఊది ప్రసాదమును ఆశీర్వాదమును పొంది ఇల్లు చేరెను. రహత కుశాల్ చంద్. తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని అందరూ. ఇది సత్యమే కావచ్చు, కానీ బాబా స్వప్నములకు కాలనియమం లేదు. ఒక ఉదాహరణము. ఒకనాడు సాయంకాలము బాబా కాకాసాహెబ్ దీక్షిత్ను రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండుడిచే కుశాల్ చంద్ను తీసుకుని రమ్మనెను. ఒక టాంగాను తీసుకుని కాకా రహతా వెళ్ళాను. కుశాల్ చంద్ కలుసుకుని బాబా చెప్పిన వార్తను అందజేశాను. దీనిని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడాను. మధ్యాహ్న భోజనానంతరం నిద్రపోవచ్చుండగా తనకు స్వప్నంలో బాబా కనబడి వెంటనే షిరిడీకి రమ్మనినందున అతడు షిరిడీకి పోవుటకు ఆతడుతో ఉన్నానని చెప్పాను. తన గుర్రం అతడు లేకుండాచే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపాను. కుమారుడు ఊరు బయటకు పోయేసరికి దీక్షిత్ టాంగాను తీసుకుని వచ్చాను. కుశాల్ చంద్ను తీసుకుని రావాల్సిందని బాబా దీక్షిత్కు చెప్పడిచే ఇద్దరు టాంగాలో కూర్చుండి షిరిడీకి చేరి కుశాల్ చంద్ బాబాను దర్శించాను. అందరూ సంతోషించారు. బాబా ప్రదర్శించిన ఈ లీలను చూసి కుశాల్ చంద్ మనస్సు కరిగాను. పంజాబీ రామ్లాల్, బొంబాయి. ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనేవాడు తన ఒక స్వప్నం గాంచెను. ఆ స్వప్నంలో బాబా కనబడి షిరిడీకి రమ్మనడు. బాబా వానికి మహంతు వలె కనిపించను, కానీ అతనికి వారచ్చటగలరో తెలియకుండెను. పోయి వారిని చూడవాలని మనము నిశ్చయించెను. కానీ చిరునామా తెలియకుండాచే చేయుటకు ఏమీ తోచకుండెను. ఎవరినైనా మనం పిలిచినచో వచ్చి వారి కొరకు కావలసినవి మనం సమకూర్చడము. ఈ విషయంలో కూడా అట్లనే జరిగాను. అతడు ఆనాడు సాయంకాలం వీధిలో పోతుండగా ఒక దుకాణంలో బాబా ఫోటోను చూశాను. స్వప్నంలో చూసిన మహంత ముఖ లక్షణములు ఈ పటంలో ఉన్న వానితో సరిపోయాను. కనుగొనగా ఆ పటము సాయిబాబాదని తెలిసాను. అతడు వెంటనే షిరిడీకి పోయి అచ్చటనే తన అంత్యకాలం వరకు ఉండేను. ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసుకుని వచ్చుచుండెను. వారి ఇహపరముల కోరికలను నెరవేర్చుచుండెను. 30వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.
శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము సోమవారం 31వ అధ్యాయము. బాబా సమూహమున మరణించిన వారు సన్యాసి విజయానందు, బాలారాం మనకరు, తాత్యా సాహెబ్ నోల్కరు, మేఘశ్యాముడు, పులి. ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణం పొందటం గురించి హేమాడ్ పంత్ వర్ణించుతున్నాడు. మరణకాలంన మనసునందున్న కోరిక కానీ ఆలోచన కానీ ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించును. భగవద్గీత 8వ అధ్యాయంన 5-6 శ్లోకములలో శ్రీకృష్ణుడు ఇట్లా చెప్పి ఉన్నాడు: ఎవరైతే వారి అంత్యదశయందు నన్ను జ్ఞప్తి ఎంచుకునిదరో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దాన్నే పొందెదరు. అంత్యకాలమందు మనం మంచి ఆలోచనలే మనసునందంచుకునమలని నిశ్చయం లేదు. అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదిరిపోయిదురు. కావున అంత్య సమయమందు మనసును నిలకడనేదో మంచి ఆలోచన ఎందే నిలపవలనచో నిత్యము దాన్నే అభ్యసించట అవసరము. భగవంతుని ధ్యానం చేయుచు జ్ఞప్తించుకొని ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణ చేసినచో మరణకాలమందు గబారా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుందురు. భక్తులు యోగులకు సర్వస్వ శరణాగతి చేసెదరు. ఏలన సర్వజ్ఞులగు యోగులు దారి చూపి అంత్యకాలంన సహాయం చేస్తారని వారి నమ్మకము. అటువంటిదే కొన్ని చెబుదము. సన్యాసి విజయానందన మద్రాసు దేశ సన్యాసి మానసరోవరం యాత్రార్థమై బయలుదేరును. మార్గంలో బాబా సంగతి విని షిరిడీలో ఆగిను. అక్కడ హరిద్వారం నుంచి వచ్చిన సన్యాసగు సోమదేవ స్వామి కలుసుకొను. మానసరోవరం యాత్ర గురించి వివరమును కనుగొను. మానసరోవరము గంగోత్రికి 500 మైళ్ళ పైనే కలదని, ప్రయాణంలో కలుగు కష్టములన్నిటినీ ఆ స్వామి వర్ణించెను. మంచు ఎక్కువనియు, భాష ప్రతి 50 రోజులకు మారిననియు, భూటాన్ ప్రజల సంశయము, నైజమును, వారు యాత్రికులు పెట్టు కష్టములను మొదలగు వాణ్ణి చెప్పిను. దీన్ని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొను. అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా కోపగించి ఇట్లనెను: ఈ పనికిమాలిన సన్యాసిని తరిమివేయుడు. వాని సాంగత్యము మనకు ఉపయుక్తం కాదు. సన్యాసికి బాబా నైజం తెలియనందున అసంతృప్తి కలిగెను. కూర్చుండి జరుగుతున్న విషయములన్నిటినీ గమనించుచుండెను. ఇది ఉదయం జరుగు దర్బారు సమయము. మసీదు భక్తులచే కిక్కిరిసియుండెను. వారు బాబాను అనేక విధములా పూజించుచుండ్రి. కొందరు వారి పాదములను అభిషేకం చేయుచుండ్రి. వారి బొటన వేళ్ల నుండి తీర్థమును కొందరు త్రాగుచుండ్రి. కొందరు దానిని కండగద్దుకొనుచుండ్రి. కొందరు బాబా శరీరమును అత్తరు చంద్రములను పోయిచుండ్రి. జాతి మత భేదము లేక అందరూ సేవ చేయుచుండ్రి. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగెను. కానీ అతనికి ఆ స్థలం విడిచిపెట్టుట ఇష్టం లేకుండెను. అతను షిరిడీలో 2 రోజులు ఉండిన పిమ్మట తల్లికి జబ్బుగానున్నదని మద్రాసు నుండి ఉత్తరం వచ్చెను. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగొరెను. కానీ బాబా ఆజ్ఞ లేదే షిరిడీ విడవలేకుండెను. ఉత్తరం తీసుకుని బాబా దర్శనంకి వెళ్ళెను. ఇంటికి పోవచ్చు బాబా ఆజ్ఞ వేడెను. సర్వజ్ఞుడ బాబా ముందు జరగబోయేది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించేవాడవైతే సన్యాసం ఎందుకు పుచ్చుకుందువు? కాషాయ వస్త్రములు ధరించువానికి దేని యందు అభిమానం చూపుట తగదు. నీ బసకపోయి హాయిగా కూర్చుండము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండము. వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడి వేసుకొని జాగ్రత్తగా నుండుము. దొంగలంతయు దోచుకొని పోయిదురు. ధనము, ఐశ్వర్యము మొదలైనవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశించును. దీన్ని తెలుసుకొని నీ కర్తవ్యమును చేయము. ఇహలోక పరలోక వస్తువులన్నిటి యందు గల అభిమానమును విడిచిపెట్టము. ఎవరైతే ఈ ప్రకారము చేసి వారి యొక్క పాదములను శరణు వేడుదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు.
ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానం చేసి మననం చేసిదరో వారికి ఎప్పుడూ వారికి దేవుడు పరిగెత్తుకుపోయి సహాయం చేయను. నీ పూర్వపుణ్యం ఎక్కువ వచ్చే నీవు ఇక్కడికి రాగలతివి. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంతము. కోరికలు లేని వాడివై రేపటి నుంచి భాగవతము పారాయణం చేయము. శ్రద్ధతో 3 సప్తాహములు చేయము. భగవంతుడు సంతృష్టి చెంది నీ విచారములను తొలగించును, నీ భ్రమను నిష్క్రమించును, నీకు శాంతి కలుగును అంది. అతని మరణం సమీపించినందున బాబా అతనికి విరుడుకు ఉపదేశించెను. బాబా కూడా తమ దేవహాసాన సమయన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయమును చదివించెను. ఆ మరుసటి ఉదయము స్నానం మొదలను ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండి తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించెను. 2 పారాయణం చేయగానే అలసిపోయిను. వాడాకు వచ్చి 2 దినములుండెను. 3వ రోజు ఫకీర్ బాబా తొడపై ప్రాణమును వదిలిను. బాబా ఒక రోజంతయు శవమును అట్లే ఉంచుడనిను. పిమ్మట మౌలిస్ వాండ్రు వచ్చి విచారణ జరిపి నమస్కారం చేసి నమస్కారం కాజ్ఞానిచ్చిరి. యథోచితంగా శరీరమును తగిన స్థలం నందు పూడ్చిరి. ఈ విధంగా బాబా సన్యాసికి సద్గతికి సహాయపడను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। బాలారాం మాన్కర్ అను గృహస్థుడు ఒకడు బాబా భక్తుడుగా నుండెను. అతని భార్య చనిపోయిను. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో నుండెను. అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలుగజేయవలెనని ఈ దిగువ రీతిగా చేసెను. బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మచింద్రగఢ్లో నుండుమనెను. బాబాను విడిచిపెట్టి మచింద్రగఢ్లో ఉండుటకు అతనికి ఇష్టం లేకుండెను. కానీ ఇదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించెను. అతట రోజుకు 3 సార్లు ధ్యానం చేయమనెను. బాబా మాటలందు నమ్మకం ఉంచి మాన్కరు మచింద్రగఢమునకు వచ్చెను. అక్కడి చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుపక్కల గల ప్రకృతి సౌందర్యమును చూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారం మిక్కిలి తీవ్రంగా ధ్యానం చేయ మొదలెడెను. కొలది దినముల పిమ్మట ఒక దృశ్యమును గనెను. సాధారణంగా భక్తులు సమాధి స్థితి యందు దివ్యానుభవాలను పొందెదరు. కానీ మాన్కర్ విషయంలో అట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనము లభించెను. అతనికి బాబా స్వయంగా కనిపించెను. మాన్కర్ బాబాను చూచుటయే గాక తన అచటకు ఎలా పంపితివని అడిగాను. బాబా ఇట్లు చెప్పాను, షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనసును లేచెను. నీ చంచల మనసునకు నిలకడ కలగజేయవలనని ఇచ్చటకు పంపితిని. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించితివి. నేను ఎల్లప్పుడూ షిరిడీలోనే ఉండేదను అనుకుంటివి. ఇప్పుడు నీవిచట చూచిన నా రూపము షిరిడీలో చూచిన నా రూపంతో సమానంగా ఉన్నదో లేదో నిర్ధారింపుము. ఇందుకే నిన్ను ఇచ్చటికి పంపితిని. కొంతకాలం గడిచిన పిమ్మట మాన్కరు గడమును విడిచి బాంద్రాకు పయనమాయెను. పూనా నుండి దాదర్కు రైల్లో పోవాలనుకునేను. టికెట్టు కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా అది మిక్కిలి కిక్కిరిసి ఉండెను. అతనికి టికెట్ దొరకకుండెను. లంగోటి కట్టుకొని కంబలి కప్పుకున్న ఒక పల్లెటూరి వాడు వచ్చి మీరెక్కడికి పోచున్నారని అడిగాను. దాదర్కని మాన్కర్ బదులు చెప్పాను. అతడు ఇట్లా, నేను దయచేసి నా దాదర్ టికెట్ తీసుకున్నాము. నాకు అవసరమైన పని ఉండుటచే దాదర్కు వెళ్ళుట మానుకుంటేనే. టికెట్ లభించినందున మాన్కరు ఎంతో సంతసించెను. జేబులో నుంచి పైకము తీయనంతలో ఆ జానపదుడు అంతరార్థమయ్యను. మాన్కర్ ఆ గుంపులో అతనికై వెతికెను. కానీ లాభం లేకపోయాను. అతని కొరకు బండి కదులునంత వరకు ఆగెను. కానీ వాని జాడయే కానరాకుండెను. మాన్కర్కు కలిగిన వింత అనుభవముల యందు ఇది రెండవది. ఇంటికి
పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీ చేరెను. అప్పటి నుంచి షిరిడీలోనే బాబా పాదాలను ఆశ్రయించి ఉండెను. వారి సలహాలను అనుసరించి నడుచుకొనుచూ ఉండెను. తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. తాత్యా సాహెబ్ నూల్కర్. తాత్యా సాహెబ్ నూల్కర్ గురించి హేమాడ్ పంతు ఏమీ చెప్పి ఉండలేదు. వారు షిరిడీలో కాలము చేసినారని మాత్రము చెప్పాను. సాయిలీలా పత్రిక నుండి ఈ వృత్తాంతమును గ్రహించితిమి. 1909వ సంవత్సరంలో తాత్యా సాహెబ్ పండరిపురంలో సబ్ జడ్జిగా నుండెను. అప్పుడు నానా సాహెబ్ చందోర్కరు అచట మమల్తాదారుగా నుండెను. ఇద్దరు చాలాసార్లు కలుసుకుని మాట్లాడుచుండిరి. తాత్యా సాహెబ్కు యోగుల యందు నమ్మకం లేకుండెను. నానా సాహెబ్కు వారి యందు మిక్కుల ప్రేమ. అనేక పర్యములు నానా సాహెబు నూల్కర్కు బాబా లీలలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనం చేయమని బలవంత పెట్టెను. తుదకు 2 షరతులపై నూల్కర్ ఒప్పుకొనెను. అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను, రెండవది బహుకరించుటకు చక్కని నాగపూర్ కమలా ఫలాలు దొరకవలెను. భగవద్ కటాక్షంచే ఈ రెండును తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వానిని తాత్యా సాహెబ్ నూల్కర్ వద్దకు పంపెను. ఎవరో గాని 100 కమలా ఫలములను నూల్కర్కు పంపిరి. 2 షరతు నెరవేరుటచే తాత్యా సాహెబ్ షిరిడీకి తప్పక పోవలసి వచ్చెను. మొట్టమొదట బాబా అతనిపై కోపగించెను. క్రమంగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యా సాహెబ్ నూల్కర్కు లభించెను. కనుక అతడు బాబా ఎడ మక్కువ పడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండెను. తన అంత్యదశలో మత గ్రంథముల పారాయణము వినెను. చివరి సమయంలో బాబా పాదతీర్థము అతనికిచ్చిరి. అతని మరణ వార్త విని బాబా ఇట్లనెను, అయ్యో తాత్యా మనకంటే ముందే వెళ్ళిపోయెను. అతనికి పునర్జన్మ లేదు. మేఘశ్యాముడు. 28వ అధ్యాయంలో మేఘుని కథ చెప్పితిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవం వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించెను. బాబా అతని శవముపై పువ్వులు చల్లెను. దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను. సాధారణ మానవుని వలె బాబా చింత విచార నిమగ్నుడైనట్లు కనపడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గరి బంధువుల వలె ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగులు అనేకులు భక్తులకు సద్గతిని ఇచ్చుట విందుము. కానీ బాబా గొప్పదనము అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను. ఆ కథయే ఇప్పుడు చెప్పెదము. పులి. బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందుగా విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగెను. ఒక నాటుబండి వచ్చి మసీదు ముందర ఆగెను. ఆ బండిలో ఇనుప గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి ఉండెను. దానిని 3 దర్విష్యులు పెంచుచు ఊరూరా తిప్పి డబ్బు సంపాదించుకొనుచుండిరి. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుతుండెను. అన్ని విధముల ఔషధములను వాడిరి, కానీ వారి ప్రయత్నంలో నిష్ఫలమాయెను. బాబా కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసుకొని వచ్చిరి. దానిని గొలుసులతో పట్టుకుని ద్వారం వద్ద నిలబెట్టి దర్విష్యులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరముగా నుండి జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగుల చికాకు పడుచుండెను. భయ ఆశ్చర్యములతో ప్రజలందరూ దాని వైపు చూచుచుండిరి. బాబా దానిని తన వద్దకు తీసుకొని రమ్మనెను. అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకొని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక అది తలవాల్చెను. బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి కింద పడి చచ్చెను. అది చచ్చుట చూచి దర్వీషులు విరక్తి చెంది విచారంలో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను. ఆ జంతువు రోగంతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా నుండుటచే అది బాబా సమ్ముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోనుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి. అది వారికి బాకీ పడి ఉండెను. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనం పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడిచివారు రక్షించబడుదురు. వారెంతో పుణ్యం చేయనిదే వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును. 31వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय। శ్రీ సాయినాథాయ నమః। శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయము అన్వేషణము గోఖలే గారి భార్య ఉపవాసము బాబా సర్కారు। ఈ అధ్యాయంలో హేమాడ్ పంతు 2 విషయములను వర్ణించెను। ఒకటి, బాబా తన గురువును అడవిలో నెట్లు కలిసెను, వారి ద్వారా దైవమును ఎట్లు గనెను। 2, గోఖలే వారి భార్య 3 రోజులు ఉపవసింప నిశ్చయించుకొనగా నామెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మాన్పించెను। ప్రారంభమున హేమాడ్ పంత్ సంసారమును అశ్వత్థ వృక్షముతో పోల్చుతూ గీతలో చెప్పిన ప్రకారము దాని వేళ్ళు పైన, కొమ్మలు క్రింద కలవనెను। దాని కొమ్మలు క్రింది వైపు మీది వైపు కూడా వ్యాపించి ఉన్నవి, అవి గుణములచే పోషింపబడుచున్నవి। దాని అంకురములు ఇంద్రియ విషయములు, దాని వేళ్ళు కర్మను చేయించు మానవ ప్రపంచము వరకు వ్యాపించి ఉన్నవి। దాని స్వరూపము కానీ, దాని ఆధారము కానీ, దాని ఆంత్యములు కానీ ఈ లోకమున తెలియరావు। వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వేళ్లు గల అశ్వత్థ వృక్షమును నరికి ఈ అతీత మార్గమును అనుసరించి తిరిగి జన్మ లేదో అట్టి దానిని అనుసరించవలెను। అట్టి దారి యందు నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము। అతడెంత పండితుడైనప్పటికీ, వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమును సురక్షితముగా పోలేడు। మార్గదర్శియే యుండి సహాయపడి సరియైన దారి చూపినచో మార్గములోనున్న గోతుల నుండి, అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమముగా పయనించును। ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పాను। ఇది మిక్కిలి చిత్రమైనది। దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించను। అన్వేషణము ఒకానొకప్పుడు మేము నలుగురము మత గ్రంథములను చదువుచూ ఆ అజ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలెడితిమి। మాలోనొకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరింపవలను, కానీ ఇతరులపై ఆధారపడరాదు అనెను। అందుకు రెండవ వాడు, మనస్సును స్వాధీనమందుంచుకున్న వాడే ధన్యుడనియు, మనము ఆలోచనల నుండి, భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచములో మరేదియూ లేదని చెప్పెను। మూడవ వాడు, దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు, నిరాకారమే శాశ్వతమైనదనియు, కావున సత్యాసత్య విచక్షణ అవసరమనియు చెప్పెను। నాలుగవ వారు అనగా బాబా, పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది, మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును, మనమును, పంచ ప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలను। గురువే దైవము, సర్వమున వ్యాపించినవాడు। ఇట్టి ప్రత్యయమేర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకం అవసరము అనెను। ఈ ప్రకారముగా తర్కించుచు మేము నలుగురము పండితులము భగవంతుని వెదుకుటకు అడవులో తిరుగనారంభించితిమి। తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధినుపయోగించి వెదక నిశ్చయించిరి। దారిలో ఒక వర్తకుడు బంజారా మమ్మలను కలిసి, ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది, ఎంత దూరము పోవుచున్నారు, ఎక్కడికి పోవుచున్నారని అడిగాను। అడవులు వెతుకుటకని మేము జవాబిచ్చితిమి। ఏమి వెతుకుటకు పూనుకుంటిరని అతడు తిరిగి అడిగాను। ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి। ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లనెను, అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టము వచ్చినట్లు తిరగరాదు। అడవిలో సంచరించదలిచినచో మీ వంటనొక మార్గదర్శి ఇండియే తీరవలెను। అనవసరముగా ఈ ఎండవేళప్పుడు ప్రయాస పడటం ఎందుకు?
ప్రయాసపడిదరెందుకు? మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కర్లేదు. అయినను మీరు కూర్చుండి భోజనము చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకొని పిమ్మట పోవచ్చును. ఓపికతో నుండుడనెను. అతడంత మృదువుగా మాట్లాడినను వారిని నిరాకరించి నడవసాగితివి. మాకన్ని సంగతులు తెలియను కాన ఇతరుల సహాయం అక్కర్లేదనుకుంటుమి. అడవులు పెద్దవి, మార్గములు లేనివి, చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి అటు ఇటు చాలాసేపు తిరిగితిమి. తుట్టతుదకెక్కడ నుండి బయలుదేరితమో అచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలుసుకొని ఇట్లనెను, మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పి తిరిగి చిన్నదాని గాని పెద్దదానిని గాని సరియైన మార్గము చూపుకొనుటకు ఒక మార్గదర్శి ఉండియే తీరవలెను. ఉత్త కడుపుతో ఏ అన్వేషణయు జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో నెవ్వరూ కలియరు. పెట్టిన భోజనము వద్దనకుడు, వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు. భోజన పదార్థము అర్పించుట శుభసూచకము. ఇట్లనుచు తిరిగి మమ్మలను ప్రశాంతముగా భోజనము చేయుమని బతిమాలెను. నా మిత్రులు ముగ్గురు ఈ మాటలను లక్ష్యపెట్టక భోజనము చేయకుండా ప్రయాణము సాగించిరి. వారి హఠమ విధముగా నుండెను. నేను మాత్రము ఆకలితోనూ దాహముతోనూ ఉంటిని. బంజారా చూపిన అసామాన్య ప్రేమకు లొంగితిని. మేమెంతో తెలివైన వారం అనుకుంటుమి, కానీ దయాదాక్షిణ్యములకు దూరమైతిమి. బంజారా చదువుకున్నవాడు కాడు, యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు, కానీ వాని హృదయము ప్రేమమయము. భోజనము చేయమని మమ్మలను వేడెను. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యము నామోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకుంటుని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని, అనగా బాబా నీళ్లు త్రాగి తిని. ఏమి ఆశ్చర్యము! వెంటనే మా గురువు గారు వచ్చి మా ఎదుట నిలచిరి. వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరిచితిని. అప్పుడు వారు నాతో, వచ్చుటకు ఇష్టపడదరా? మీకు కావలసినదేదో నేను చూపెదను. నా యందు విశ్వాసమున్న వారికే జయము కలుగును అనిది. తక్కిన వారు వారి మాటలు సమ్మతింపక ఎక్కడికో పోయిరి. నేను మాత్రము వారికి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడి తిని. అంతట వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకొని పోయిరి. నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తల్లక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వ్రేలాడదీసిరి. నా చేతులలో గాని నోటితో గాని నీళ్లను అందుకొనలేకుంటిని. నన్ను ఈ విధముగా వ్రేలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి. 4-5 గంటల తరువాత వారు మరల వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎట్లుంటినని అడిగిరి. ఆనందముతో మునిగియుంటిని. నేను పొందిన ఈ ఆనందము నా వంటి మూర్ఖుడు ఎట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకొనిది. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచినట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకొనిది. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని. నా అభిమానమంతయు తొలగిపోయెను. నాకు సులభముగా విమోచనము కలిగెను. గురువు గారి మెడను కౌగలించుకొని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవలనిపించినది. వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండుటే మేలనిపించెడిది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవరును రిక్తహస్తములతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములన్నీయు తమ తమ స్థానములు విడిచి నా కండ్లయందు కేంద్రీకృతమయ్యెను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యెను. నా ధ్యానమంతయు నా గురువు పైననే నిలిపితిని. నాకింకొక దానియందు స్పృహ లేకుండెను.
వారిని ధ్యానము చేయునప్పుడు నా మనసు నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय. ఇతర పాఠశాలలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును కాలమును కష్టమును వ్యయము చేసెదరు. తుట్టతుదకు పశ్చాత్తాపపడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి తన రుజు వర్తనమును గూర్చి పొగుడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించునే గాని హృదయము మృదువుగా నుండదు. అతడు అనేక విషయముల గూర్చి మాట్లాడును, తన మహిమను తానే పొగడుకొనును. కాని అతని మాటలు భక్తుల హృదయమునందు నాటవు, వారిని ఒప్పింపజేయవు. ఆత్మ సాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యులకు ఏమి మేలు చేయును, వారికి ఏమి లాభము? కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు. వారి కటాక్షము చే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము దాని మట్టుకది నాయందు ప్రకాశించెను. నేను కోరుటకు ఏమీయూ లేకుండెను. సర్వము దాని మట్టుకదియే పగటి ప్రకాశము వల్ల బోధపడెను. తల క్రిందగును కాళ్ళు మీదగును నుంచుట వలన కలుగు ఆనందము గురువునికే తెలియను. నలుగురిలో ఒకడు కర్మఠుడు, అనగా కర్మలందు నమ్మకము గలవాడు. అతనికి కొన్ని కర్మలు విధులు నిషేధములు మాత్రమే తెలియను. రెండవ వాడు జ్ఞాని, అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. మూడవ వాడు భక్తుడు, భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెదుకుటకు పోయిరి. వివేకమునకు వైరాగ్యమునకు అవతారము శ్రీ సాయి ఆ నలుగురిలోనొకరు. పరబ్రహ్మ స్వరూపులై కూడా వారు ఎందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించిరని ఎవరైనా అడగవచ్చును. ప్రజాభిప్రాయమును వారి మంచిని సంపాదించుటకును వారికొక ఉదాహరణము చూపుటకును వారిట్లు చేసిరి. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని ఆహారమును ఆమోదించిరి. అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము. బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టముల పాలైరి. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి. తైత్రియో ఉపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించి చేయవలని చెప్పుచున్నవి. ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గములు. మనస్సును పావనము చేయనిదే ఆత్మ సాక్షాత్కారం పొందలేము. ఇంద్రియములు గాని మనస్సు గాని బుద్ధి గాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయములో సహాయపడవు. గురువు గారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము అర్థము కామము మన కృషి వల్ల లభించును. కానీ నాలుగవది యగు మోక్షము గురువు సహాయం వలననే పొందనగును. సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించిపోయేడివారు. జ్యోతిష్కులు రాబోవు విషయములు చెప్పుచుండెడివారు. యువరాజులు గౌరవనీయులు సామాన్యులు పేదవారు సన్యాసులు యోగులు పాటకాండ్రు మొదలగు వారు బాబా దర్శనమునకై వచ్చేడివారు. ఒక మహరు అనగా మాలవాడు వచ్చి జోహారు చేసి ఈ సాయి మా బాప్ అంటే తల్లియు తండ్రియు అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదురనియు చెప్పెను. గారడివాండ్రు గుడ్డివాండ్రు చొట్టవారు నర్తకులు నాద సాంప్రదాయము వారు పగటి వేషముల వారు కూడా అచ్చట సమాధారింపబడిచుండిరి. తన వంతు రాహా ఆ బంజారా కూడా కనిపించెను. తన పాత్రను ముగించెను. మనము ఇప్పుడు ఇంకొక కథను విందుము. గోఖలే గారి భార్య ఉపవాసము. బాబా ఎన్నడూ ఉపవసించలేదు. ఇతరులను కూడా ఉపవాసము చేయనిచ్చువారు కారు. ఉపవాసము చేయువాని మనసు స్థిమితముగా నుండదు. అట్టివాడు పరమార్థము ఎట్లు సాధించును? ఉత్త కడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింపచేయవలను. కడుపులో తడి కలుహుజేయు ఆహారము గాని పౌష్టిక శక్తి గాని లేనప్పుడు భగవంతుని ఏ కండ్లతో చూడగలము? ఏ నాలుకతో పొగడగలము? ఏ చెవులతో వానిని వినగలము?
డేయేల మన అవయవములు అన్నీ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసము గాని మితమించిన భోజనము గాని మంచిది కాదు. ఆహారములో మితి శరీరమునకు మనస్సునకు కూడా మంచిది. గోఖలే భార్య ఖానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకుని షిరిడీకి వచ్చెను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చున్న నిశ్చయముతో వచ్చెను. బాబా అంతకు ముందు రోజు కేల్కర్తో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసము చేయనీయనని చెప్పి ఉండెను. వారు ఉపవసించినచో బాబా అనగా తన యొక్క ఉపయోగము ఏమి అనను. ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసం చేయవలసిన అవసరం ఏమి, దాదా బట్టి ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను. హోలీ పండుగ వచ్చెను. దాదా కేల్కర్ భార్య బయట చేరెను. కేల్కర్ ఇంట్లో వండుటకి ఎవరూ లేకుండిరి. కావున బాబా సలహా సమయోచితముగా నుండెను. గోఖలే గారి భార్య దాదా బట్టి ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులకు పెట్టెను, తాను తినెను. ఎంత మంచి కథ, ఎంత చక్కని నీతి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబా సర్కార్. బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధముగా చెప్పాను. నా చిన్నతనములో భుక్తి కొరకు వెతుకుచూ పీడిగాం వెళ్ళి తిని అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను. శ్రమ అనక కష్టపడి పని చేసి తిని యజమాని నా పనికి సంతృష్టి చెందెను. నాకంటే పూర్వము 3 కుర్రవాళ్ళు పనిలో నుండిరి. మొదటి వానికి 50 రూపాయలు, రెండవ వానికి 100 రూపాయలు, మూడవ వానికి 150 రూపాయలు. నాకు ఈ 3 మొత్తములకు రెండింతలు అనగా 600 రూపాయలు జీతమిచ్చాను. నా తెలివితేటలు చూసి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు దుస్తులు ఇచ్చి నన్ను గౌరవించెను. తలపాగా సెల్ల వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటుని. మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును గాని దైవమిచ్చినది శాశ్వతముగా నిలుచును. ఇంకెవరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో అనును కానీ ప్రతివాడు నా వద్దకు వచ్చి తే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించి వాడొక్కడునూ లేడు. నా సర్కార్ యొక్క ఖజానా నిండుగానున్నది. ఆధ్యాత్మిక ధనము నిండుగానున్నది. అది అంచు వరకు నిండి పొంగిపోవుచున్నది. నేను త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపోండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయు దాచుకొనవలెను అనుచున్నాను. నా ఫకీర్ చతురత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి ఏమి? శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశము తిరిగి రాదు. నేనెక్కడికో పోయేదను, ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురపడెదను. ఎవరైనా నేమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తి అందించుకొనెదరో వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు. 32వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 33వ అధ్యాయము. ఊది మహిమ, తేలుకాటు, ప్లేగు జబ్బు, జామ్నేర్ లీల, నారాయణరావు జబ్బు, బాలబువా సుధార్, అప్పాసాహెబ్ కులకర్ణి, హరిభావ్ కార్మిక్. గత అధ్యాయములో గురువు మహిమను వర్ణించుతుంది. ఇందులో ఊది మహిమను వర్ణించదము. మనమిప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించదము. వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేయును, మనలోని దుర్గుణములను పోగొట్టును.
వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది అను భేదభావము వారి మనస్సులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మయందు కానీ వచ్చే పెక్కు జన్మలయందు కానీ మనము తీర్చుకొనలేము. ఊది మహిమ. బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొనిచుండునని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధముగా వసూలు చేసిన మొత్తంలో ఎక్కువ భాగము దానము చేసి మిగతా దానితో వంట చెరుకును కొనుచుండెను. ఈ కట్టెలను బాబా దునిలో వేయుచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ అటలే మండుచున్నది. అందులోని బూడిదని ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగి పోవునప్పుడు పంచిపెట్టేవారు. ఊది వలన బాబా ఏమి ఉద్దేశించను? ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములను సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదయగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదము పంచిపెట్టుచుండును. ఈ ఊదీ వలనే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు అశాశ్వతమనియు, ప్రపంచంలో గల బంధువులు కొడుకు గాని తండ్రి గాని తల్లి గాని మన వాడు కారని బాబా బోధించను. ఈ ప్రపంచంలోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగు చేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దాని యందు అభిమాన రాహిత్యము గంట మ్రోత వలె వినిపించుచుండును. మొదటిది ఊది వివేకమును, రెండవది దక్షిణ వైరాగ్యమును బోధించుచుండును. ఈ రెండు కలిగి ఉన్నచో సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొనిచుండెను. షిరిడీ నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదముగానిచ్చి కొంత నుదిటిపై వ్రాసి వరదహస్తమును వారి శిరస్సుపై నుంచుచుండెను. బాబా సంతోషంతోనున్నప్పుడు పాడుచుండెడి వారు. పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండెడి. దాని పల్లవి కళ్యాణరామ రా రమ్ము, గోనెలతో ఊదిని తెమ్ము. బాబా దీన్ని చక్కని రాగంతో మధురముగా పాడుచుండెడి వారు. శ్రీ సచ్చిదానంద సద్గురు మహారాజ్ కీ జై. తేలుకాటు. నాసిక్ నివాసియకు నారాయణమూర్తి రామ్జాని అన్నతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన్ మోదకి అను బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయంగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతంగా వ్యాపారము పెట్టుకొనవలనని చెప్పెను. కొన్ని దినముల తరువాత బాబా మాట సత్యమయ్యను. నారాయణ జాని ఉద్యోగము మాని స్వయంగా ఆనందాశ్రమం అను హోటల్ పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టెను. దాని బాధ భరింపరానంత ఉండెను. అటువంటి విషయములలో ఊది బాగా పనిచేయను. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలను. అందుచే నారాయణరావు ఊది కొరకు వెదికెను. కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటము ముందర నిలిచి బాబా సహాయము కోరి బాబా నామజపము చేసి బాబా పటము ముందు రాలిపడిన అగరవత్తి బూడిదను చిటికెడు తీసి దానినే ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసెను. అతడు ఊది రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయాను. ఇద్దరు ఆశ్చర్యానందములో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకానొకప్పుడు బాంద్రాలో నుండి ఒక బాబా భక్తునికి వేరొక గ్రామంలో ఉన్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుతుండేనని తెలిసెను. అతడు తన వద్ద ఊది లేదనియు కనుక ఊది పంపమని నానాసాహెబ్ చాందోర్కర్ గారికి కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబ్కు ఠానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసెను. అప్పుడు అతను భార్యతో కూడా కళ్యాణి పోవుచుండెను. వారి వద్ద అప్పుడు ఊది లేకుండెను. కావున నానాసాహెబ్ రోడ్డుపైన మట్టిని కొంచెం తీసి సాయి నామ జపము చేసి బాబా అనుగ్రహంను అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాసెను. కబురు తెచ్చిన వ్యక్తి ఇది అంతయో చూచెను. ఆ భక్తుడు ఇంటికి పోవుసరికి 3 రోజుల నుండి బాధపడుతున్న వాని కూతురు జబ్బు నానాసాహెబు తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గినదని విని మిక్కిలి సంతసించెను. జామ్నేర్ లీల. 1904-1905 సంవత్సరమున
నానాసాహెబ్ చాందోర్కరు జామ్నేర్లో మామలతాదారుగా నుండెను. ఇది ఖాందేశ్ జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరంలోనున్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి, ప్రసవించుటకు సిద్ధముగా నుండెను. ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబ్ ఔషధములన్నీ వాడిను కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయం వేడెను. షిరిడీలో రామ్గిర్ బువా అను సన్యాసి ఉండెను. బాబా అతన్ని బాపుగిర్ బువా అనువారు. అతని స్వగ్రామం ఖాందేశులో నుండెను. అతడచ్చటికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతన్ని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకొని నానాసాహెబ్కు ఊదిని హారతి పాటను ఇమ్మనెను. తన వద్ద 2 రూపాయలు ఉన్నవనియు అవి జలగాం వరకు రైలు టికెట్కు సరిపోవుననియు కాబట్టి జలగాం నుండి జామ్నేరు పోవుటకు సుమారు 30 మైళ్ళు ధనము లేదని రామగిరి బువా చెప్పెను. అన్నీయు సరిగా అమరునుగాన అతడు కలత చెందన అవసరం లేదని బాబా పలికెను. శ్యామాను పిలిచి మాధవ ఆడ్కర్ రచించిన హారతి వ్రాయమనెను. హారతి పాటను తను ఊదిని రామగిరి బువాకిచ్చి నానాసాహెబ్కు అందజేయమనెను. బాబా మాటలపై ఆధారపడి రామగిరి బువా షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటలకు జలగాం చేరెను. అతడికి చేరినప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉండెను. కాబట్టి కష్టదశలో నుండెను. అప్పుడు ఎవరో బాపుగిర్ బువా ఎవరు అని కేక వేయుచుండిరి. బువా అతడికి పోయి తనే అని చెప్పెను. నానాసాహెబ్ పంపించినారని చెప్పుచు ఆ బంట్రోతు బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకొని పోయాను. దానికి 2 మంచి గుర్రములు కట్టి ఉండెను. ఇద్దరు అందులో కూర్చుండి బండిని వదిలిరి. టాంగా వేగముగా పోయెను. తెల్లవారుజామున టాంగా యొక్క సెలయేరు వద్దకు చేరెను. బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు తీసుకొని పోయాను. బంట్రోతు రామగిరి బువాను పలహారము చేయమని పలహారపు దినుసులు పెట్టెను. గడ్డము మీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూచి రామగిరి బువా అతడు మహమ్మదీయుడని సంశయించి పలహారము తినకుండెను. కానీ ఆ బంట్రోతు తాను హిందువుననియు గర్వాల దేశపు క్షత్రియుడననియు నానాసాహెబు ఆ పలహారము పంపిన గాన తినుటకెట్టి సంశయము వలదనెను. అప్పుడు ఇద్దరు కలిసి పలహారము చేసి బయలుదేరిరి. ఉషకాలమున జామ్నేరు చేరిరి. ఒంటికి పోసుకొనుటకై రామగిరి బువా టాంగా దిగి 2-3 నిమిషములలో వచ్చెను. తిరిగి వచ్చేసరికి టాంగా గాని టాంగా తోలువాడు గాని బంట్రోతు గాని లేకుండ్రి. బాపుగిర్ బువా నోటి వెంట మాట రాకుండెను. దగ్గరనున్న కచేరీకి పోయి అడుగగా నానాసాహెబు ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసెను. అతడు నానాసాహెబు గారి ఇంటికి వెళ్ళి తాను షిరిడి సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పెను. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబు అందజేసెను. మైనతాయి చాలా దుస్థితిలో ఉండెను. అందరూ ఆమె గురించి మిగుల ఆందోళన పడుచుండ్రి. నానాసాహెబు తన భార్యను పిలిచి ఊదిని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతి పాడమనిరి. బాబా మంచి సమయంలో సహాయము పంపిననుకొండ్రి. కొద్ది నిమిషములలో ప్రసవము సుఖముగా జరిగినని వార్త వచ్చెను. గండము గడిచినదని చెప్పిరి. నానాసాహెబు గారు టాంగాను నౌకర్ను పలహారములను పంపినందుకు బాపుగిరి బువా ఆయనకు కృతజ్ఞత తెలపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. షిరిడీ నుంచి ఎవరు వచ్చుతున్నది అతనికి తెలియదు కనుక అతడేమీ పంపి ఉండలేదని చెప్పెను. బీబీ దేవ్ గారి విషయమై నానాసాహెబ్ కొడుకు బాపురావు చందోర్కర్ను రామగిరి బువాను కలుసుకొని విచారించి సాయిలీలా మ్యాగజైన్లో గొప్ప వ్యాసంను ప్రకటించినారు. బివి నరసింహస్వామి గారు మైనతాయి, బాపురావు చాందోర్కరు రామగిరి బువాల వాజ్మూలములను సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథములను ప్రకటించినారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. నారాయణరావు జబ్బు. భక్త నారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శనము చేయుని భాగ్యము కలిగను. బాబా సమాధి చెందిన 3 ఏళ్లకు షిరిడీకి పోవాలనుకున్నాను, కానీ పోలేకపోయాను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరంలో అతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను. సాధారణ
చికిత్సల వలన ప్రయోజనము కలుగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నంలో ఒక దృశ్యమును చూచెను. అందు బాబా అతనిని ఓదార్చి ఇట్లనెను: ఆందోళన చెందవద్దు, రేపటి నుండి బాగగును, వారం రోజుల్లో నడవగలవు. స్వప్నంలో చెప్పిన రీతిగా రోగము వారములో కుదిరెను. ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయం ఇది. శరీరమున్నన్నాళ్ళు బాబా బ్రతికి ఉండిరా? శరీరము పోయినదిగాన చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు. వారు జనన మరణములకు అతీతులు. ఎవరైతే బాబానొకసారి హృదయపూర్వకముగా ప్రేమించెదరో వారు ఎక్కడున్నప్పటికీ ఎట్టి సమయమందు గాని బాబా నుంచి తగిన సహాయము పొందెదరు. వారెల్లప్పుడూ మన ప్రక్కనే ఉందురు. ఏ రూపంలోనో భక్తునకు దర్శనమిచ్చి వారి కోరికను నెరవేర్చెదరు. బాలబువా సుతార్ బొంబాయిలో నుండి ప్రముఖ సంకీర్తనకారుడు బాలబువా సుతార్ ఒకసారి షిరిడీకి వచ్చెను. అతడు గొప్ప భక్తుడు. ఒకప్పుడు అతడు భగవద్ధ్యానము భజన యందే తత్పరుడై ఉండేటివాడు. అందుచే జనులు వారిని నవయుగ తుకారాం అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా బాబా, నేనితనిని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అనిది. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చిన వారగుటచే బాలబువ ఇదెట్లు సంభవం అనుకొనెను. కానీ తీవ్రముగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. అతడు బాబా మాటల ప్రాముఖ్యతను గ్రహించెను. తనలో తానిట్లనుకొనెను: యోగులు ఎంతటి సర్వజ్ఞులు, సర్వంతర్యాములు, తమ భక్తులందు వారికి ఎంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని వారు బోధించిరి. అప్పాసాహెబ్ కులకర్ణి 1917వ సంవత్సరమున అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చెను. అతడు ఠానాకు బదిలీ అయ్యెను. బాలాసాహెబ్ భాటే అతనికి బాబా ఫోటోనిచ్చి ఉండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యము అర్పించుచు బాబాను చూడవలనని మిగుల కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూసిన దానితో సమానమే అని చెప్పవచ్చును. దీనికి నిదర్శనము పైన చెప్పబడిన కథ. కులకర్ణి ఠానాలో ఉండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చెను. ఒక వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశం లేకుండెను. అతడు లేనప్పుడు మూడవ రోజున
ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగను. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई. रहमो नजर करो मैं अंधा हूँ बंधा तुम्हारा. मैं अंधा हूँ बंधा तुम्हारा,
मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
Sai Baba,